ఆల్మోస్ట్ దగ్గర రీచ్ అయ్యిల్లు. అదిగో ఇప్పుడు అయిపోయింది. అటు సైడ్ చూస్తే ఇంకోటి కుండ పెట్టిన చూడండి ఆడ. అది వీడియో ఎండింగ్ అయ్యే వరకు నేను కళ్ళు తాగి ఉంటా కావచ్చు మేబీ. ఓకేనా, వర్షం పడుతున్నాయి. ఆ గొర్రెలన్నీ కలిపి ఇక్కడ చెట్టు కిందకి వచ్చినాయి చూడండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న సాయంత్రం మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. ఈరోజు టైం వచ్చేసి అక్టోబర్ 5, టైం 8:30 అవుతుంది, 5వ తారీఖు. ఈ ఊరు పేరు వచ్చేసి ఎలుగురు రంగంపేట్. అద్భుతంగా చెరువు ఉంటుంది. చెరువు కట్ట పంటి అందరు కళ్ళు తాగుతూ ఉంటారు. మా బాబాయ్ ఫోన్ చేసిండు రమ్మని, ఆల్రెడీ కళ్ళు ఆర్డర్ ఇచ్చిండు. ఈ వీడియోలో మీకు తెలంగాణ లైఫ్ స్టైల్ అనేది, విలేజ్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందని మీకు చూపిస్తా. ఓకేనా, చూడండి. ఇటు సైడ్ మంచిగా చెరువు కట్ట ఇట్లా ఊరికి వెళ్తుంది ఇది. ఇటు సైడ్ ఏమో మనకు బ్యాక్ సైడ్ వేరే ఊరు. ఆడ మనం కూడా లాస్ట్ టైం మంచిగా సిట్టింగ్ వేసినాం ఒక 4 సంవత్సరాల కిందట. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్నిటి మీద జై శ్రీరామ్ అని రాసిల్లు చూడండి. ఆ బండల మీద కనబడుతుంది కదా. పొద్దుగానే మంచిగా అందరూ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎవరి పనుల వాళ్ళకి వెళ్తారు. సండే రోజు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఈత చెట్టు ఆల్రెడీ ఇది ఎండిపోయినట్టున్నది. మొన్నదానికి కళ్ళు గీసినట్టున్నారు. జూమ్ చేస్తున్నారు చూడండి. అదిగో అట్లా కట్ చేసి ఇట్లా ఒకటి ప్లాస్టిక్ ముక్క పెట్టినట్టున్నారు. దాంట్లోకి వెళ్ళి కళ్ళు వడుస్తూ ఉంటుంది అన్నట్టు. కింద కుండ పెడతారు. ఓకేనా, అట్లా కుండ నిండి మొత్తం ఆ కుండలో ఒక్కొక్క డ్రాప్ పడిన తర్వాత కుండ నిండుతుంది. పొద్దున మళ్ళీ కళ్ళు వంచుతారు. మార్నింగ్ ఒకసారి చేస్తారు, ఈవినింగ్ ఒకసారి చేస్తారు అట్లా. ఓకేనా, ఇప్పుడు మార్నింగ్ కూడా కళ్ళు వంచులట. ఆల్రెడీ మా బాబాయ్ కళ్ళు చెప్పిండు గమలైనకు. సో మేము ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్ అయ్యే వరకు నేను కళ్ళు తాగి ఉంటా కావచ్చు మేబీ. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ మర్రి చెట్టు ఉంది కదా, అక్కడ వెహికల్స్ ఇట్లా ఆగి ఉన్నాయి అన్నీ. ఆల్రెడీ ఇక్కడ బ్యాచ్ సిట్టింగ్ వేసింది. ఇందాక అక్కడ పైన చూశారు కదా, ఆడ కూడా ఒక బ్యాచ్ సిట్టింగ్ వేసింది. ఇంకా ముందు కూడా ఇక్కడ గమలలో కూడా చాలామంది ఉన్నారు, చూపిస్తాను మీకు. కొంతమంది మంచిగా పొద్దున్నే లేచి లేడీస్ పత్తేరకుండా పోతున్నారు, పత్తేరడానికి వెళ్తూ ఉన్నారు. అందరు కళ్ళు తాగుతూ ఉన్నారు మంచిగా. ఇక్కడ బంతి పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉందో, చెయ్యి నిండు ఉన్నది. కట్ట మీద రోడ్డు బాగుంది కానీ ఊర్ల రోడ్డు బాగాలేదు. తిన్నావంటే లేరు పెట్టుబడి. మా కళ్ళు ఆల్రెడీ నింపి పెట్టిల్లట బాటిల్ ఆడ. అదిగో అది మాదే బాటిల్. వీడు మా తమ్ముడు. బతుకమ్మలు వేయడానికి ఇట్లా మెట్లు దిగి ఇట్లా మెట్లు కట్టిల్లు. ఈ చీరలో బతుకమ్మలు వేస్తారు. ఇవేమో చేపలు పట్టడానికి. ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ చేపలు పట్టడానికి పైపులు. పెద్ద పైపు ఇది, బోర్లు ఎత్తాం కదా ఆ పైపు. ఇంటికి ఎవరు వచ్చినా సరే ఇట్లా మర్యాద చేస్తారు అన్నట్టు. ఇక్కడ తెలంగాణలో సాంప్రదాయం ఇది. ఇందాక కళ్ళు తాగినాం కదా, కళ్ళు తాగిన తర్వాత ఒక అరగంట సేపు కునుకు తీసా. చిన్నగా ఇట్లా మళ్ళీ చెరువు కట్టకు బయటకు వచ్చా. ఇప్పుడు ఇందాక చూపెట్టాను కదా, వీడియో స్టార్టింగ్లో చూపెట్టినా కదా, ఇక్కడ మేము ఒక 4 years బ్యాక్ కళ్ళు తాగినామని.
ఈ చూస్తున్నారు కదా, ఇదైతే చాలా అంటే చాలా పెద్ద చెరువు. అటు సైడ్ రైల్వే ట్రాక్ ఉంటుంది, రైల్వే ట్రాక్ అవతల కూడా చెరువు ఉంటుంది. అటు సైడ్ చూస్తే కనుక సంగం, ఇటేమో వరంగల్ అన్నట్టు. సో ఇటు మా అమ్మమ్మల ఊరికి వెళ్తుంది, ఇటు సైడ్ వెళ్తే ఇట్లా స్ట్రైట్గా ఈ చెరువు దాటి వెళ్తే అక్కడ మత్తడి ఈరోజు సండే రోజు ఫుల్ మంది జనాలు ఉంటారు, చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసినట్టయితే ఇట్లా రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద బండలు. ఇక ఇక్కడ బండ మీద కూర్చొని మంచిగా సమ్మర్లో ఎంజాయ్ చేసేది. అక్కడ నుంచి అక్కడ స్విమ్మింగ్ చేసుకుంటాం, అక్కడ వరకు ఈత కొట్టుకుంటూ వెళ్ళినాం మేము. వీడియోస్ ఉంటే ప్లే చేస్తా, అంటే మా పాత ఛానల్ ఉండే అది వీడియో డౌన్లోడ్ చేసినా ప్లే చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ ఎక్కువ మంది అయితే ఇక్కడ సిట్టింగ్ చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ బీర్ సీసాలు కనబడుతూ ఉన్నాయి కదా మీకు, ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మీకు కొద్దిసేపు అయినాక అక్కడికి వెళ్తా, మత్తడి కాడ చూపిస్తా. అక్కడ చూసినట్టయితే కొంతమంది స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు, అక్కడ కారును కూడా కడుక్కుంటున్నారు. సో ఇది చెరువు మత్తడి దాదాపు ఒక 200-300 మీటర్స్ పొడుగు ఉంటుంది ఇది, ఓకేనా. ఇటు సైడ్ చూస్తే కనుక ఇదంతా చెరువు, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. చూడండి ఇక్కడ మబ్బు అయితే విపరీతంగా వస్తూ ఉంది, ఎప్పుడు వర్షం పడేది తెలియదు. వరంగల్ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఒకప్పుడు కాకతీయ రాజులు తవ్వించిన చెరువులే ఇవన్నీ. అన్నీ దాదాపు ప్రతి ఊరికి ఒక 2-3 చెరువులు ఉంటాయి. అక్కడక్కడ చుట్టుపక్కల ఒక 2-3 గ్రామాలు కలిపి ఒక పెద్ద చెరువు ఉంటుంది ఇక్కడ. నేను ఈ చెరువు మధ్యలోకి వచ్చిన, మత్తడి పోస్తూ ఉంది చూడండి, అక్కడ నుండి ఇక్కడ వరకు వాటర్ పడుతూ ఉన్నాయి. ఇదిగో ఇటు సైడ్ చూడండి, ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఒక లేడీ అట్లా బైక్ మీద వెళ్తూ ఉంది జాగ్రత్తగా. ఒకప్పుడు ఇదంతా ఈ సిమెంట్ రోడ్ ఉంది కదా, ఇది మంచిగా ఉండకపోయేది. ఇప్పుడు మంచిగా వేసిళ్ళు రోడ్డు, బొందలు ఉండేది. అప్పుడు చాలామంది కింద ఇక్కడ తమ్ముడు వాళ్ళు ఈత కొడుతూ ఉన్నారు. చూడండి ఏం తమ్ముడు, లోతున్నదా? లోతు లేదా? అక్కడ కూడా కొంతమంది స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు చూడండి. అదిగో మళ్ళీ ఇటు సైడ్ కూడా చూడండి, ఇక్కడ బాగా డెప్త్ ఏం లేదు, అక్కడ కూడా కొంతమంది స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు చూడండి. అదిగో ఈ దసరా పండుగ సీజన్ కాబట్టి ఇంకెక్కువ మంది వస్తూ ఉన్నారు. ఒక 10 రోజుల క్రితం ఇగో ఈ పై నుంచి వాటర్ పోయినాయంట మొత్తం. మా తమ్ముడు ఈ నుంచి వెళ్తే ఈ బైక్ ఉంది కదా, ఇక్కడ వరకు బైక్ ఇక్కడ వరకు తడిసిందట. అన్ని నీళ్ళు వచ్చినా సరే ఇట్లకెళ్ళి వెళ్ళిపోయిందట వాడు. అక్కడ మధ్యలో ఉన్నది ఒక బండ, ఇక్కడ 2 బ్రదర్స్ అక్కడికి ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నారు చూడండి. అదిగో ఆల్మోస్ట్ నిలబడతారు అనుకుంటారు బండ మీద. అక్కడ ఉన్నారు వాళ్ళు చూడండి, అక్కడ ఇంకా చాలా మంది ఈత కొడుతూ ఉన్నారు. ఇదే అసలైన పల్లెటూరు జీవితం. ఇటు సైడ్ మీరు గమనించండి, ఇటు సైడ్ మబ్బు బాగుంది, ఇక్కడ వర్షం పడుతుంది. అక్కడ కొండ ఒక దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలో వర్షం అయితే పడట్లేదు. అక్కడ ఆ ప్రాంతాల మొత్తం ఎండ కొడుతుంది. నేను ఇక్కడికి పైకి వచ్చిన, చూడండి ఎంత డౌన్ ఉందో. హెవీ వెహికల్స్ వచ్చినా కూడా తగలదు, అంత హైట్ కట్టిల్లు. చూడండి ఎంత లోతుందో. ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ రైల్వే గేట్ ఉండే, ఇక్కడ గేట్ పడితే చాలాసేపు ఆగేదని దీన్ని తవ్వేం చేసిల్లంటే ఇక్కడ బ్రిడ్జ్ పోసిళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి. వర్షాలు పడ్డప్పుడు అటు సైడ్ ఊరు నుంచి వెళ్ళి రావడానికి అటు సైడ్ మత్తడి ఎక్కువ పోతే అట్లకెళ్ళి వెహికల్స్ రావు. అదేవిధంగా ఇది కూడా నిండిపోతా ఉంటే ఒక 2 రోజులు ఆ మోటార్లు పెట్టి బయటికి తీశారట. బాగా భారీ వర్షాలు పడ్డప్పుడు ఈ ఊరికి రాకపోకలు బంద్ అవుతాయి అంట. వర్షం పడుతున్నాయి, ఆ గొర్రెలన్నీ కలిపి ఇక్కడ చెట్టు కిందకి వచ్చినాయి చూడండి. అందరూ కూలికి పోయి వర్షాలకి దడుచుకుంటూ వస్తున్నారు చూడండి. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి చిన్న వాళ్ళు అవి సంచులు కప్పుకొని వస్తున్నారు. వర్షం తగ్గింది, అన్న గొర్రెలను అటు సైడ్ కొట్టుకుపోతా ఉండు. చూడండి అన్న ఈ గొర్రెలు అంటే ట్రైన్లో పోయిన తర్వాత మళ్ళీ ఈ గొర్రెలకు సిగ్నల్ ఇస్తే ఇవి దాటిపోతాయట. అక్కడ ముందు ఒక అన్న సిగ్నల్ ఇచ్చిండు, ఇప్పుడు ట్రైన్లు ఏమొత్తలేవని. సో ఈయన గొర్రెలు కొట్టుకొని పోతా ఉన్నాడు జాగ్రత్తగా.
ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఒకసారి లాస్ట్ టైం ఇట్లనే జరిగితే 70 గొర్రెలు చనిపోయినాయట ఒక 10 సంవత్సరాల కిందట. ఘోరంగా ఏడ్చిల్లట ఫ్యామిలీ మొత్తం. చూడండి ఆడ గేట్ దాటుతాయి గొర్రెలు. ఇగో ఇంకొకటి ఇక్కడనే ఉన్నది. ఈయన మొత్తం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తాడు వాటిని. చూడండి ఆల్మోస్ట్ అన్ని గొర్రెలు ఆ గేట్ దాటిపోయినాయి, అంటే ఆ పట్టాలు దాటిపోయినాయి, రైల్వే పట్టాలు. అక్కడ మనకు చూసినట్టయితే కింద ఒక బ్రిడ్జి లాగా కనబడుతుంది కదా, అక్కడ మీకు ఇంకా కొంచెం జూమ్ చేసి చూపిస్తా. దాని అవతల మొత్తం పెద్ద చెరువే. సో అట్లా ఉందన్నట్టు, చాలా పెద్ద చెరువు. సో చూశారు కదా మార్నింగ్ టైం నుండి కొంచెం ఈవినింగ్ టైం వరకు వ్యూ అయితే. ఇది కొంచెం తెలంగాణ ప్రజలలో కొంచెం ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది, ఆ ఊరు గురించి మాత్రం చిన్న వీడియో తీశాను. ఓకే, మరొక మంచి వీడియోతో కలుసుకుంటా. బాయ్. మీదే ఊరు? బొల్లుకుంట నుంచి వస్తానా ఇప్పుడు? ఎక్కడ పోతున్నావు? ఏ ఊరు? ఏ ఊరు మీ అమ్మమ్మ లేదు? ఎక్కడది?